ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొనేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాధుల గురించి అవగాహన ఉండాలి. ఎస్పెషల్లీ హెచ్ఐవి అనే వ్యాధి కానీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీ కానీ, కొంతమంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటిలోకి బాగా డేంజరస్గా ఉండేటిది హెచ్ఐవి, రెండోది ఎస్టీడీ. కనుక డాక్టర్ను సంప్రదించకుండా, స్టేటస్ తెలియకుండా శృంగారంలో పాల్గొనడం రిస్కీ. ముఖ్యంగా హెచ్ఐవి ఒక్కొక్కసారి 3 నెలల దాకా కానీ బయటపడదు. దాన్ని విండో పీరియడ్ అంటారు. ఆ విండో పీరియడ్లో మీరు శృంగారం చేస్తే హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక న్యాయంగా, ధర్మంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. తెలియని వ్యక్తులతో కొత్త ప్లేస్లో వెళ్ళినప్పుడు శృంగారం చేయకండి. శృంగారం చేసినప్పుడు వచ్చే వ్యాధులు ఒకసారి వచ్చి పట్టుకుంటే జీవితాంతం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి కనుక వస్తే మామూలు నర్సింగ్ హోమ్స్లో ఎక్కడ మీకు ట్రీట్మెంట్ ఇయ్యరు. సింపుల్గా ఏదన్నా గ్లూకోజ్ పెట్టాలంటే సిస్టర్లు చేతికి గ్లవ్ వేసుకొని మీ హెచ్ఐవి స్టేటస్ తెలిసిన తర్వాత కానీ వాళ్ళు ఫ్లూయిడ్స్ ఇయ్యరు. ఎమర్జెన్సీలో కూడా ఫ్లూయిడ్ పెట్టడానికి జంకుతారు. కనుక హెచ్ఐవి రాకుండా చూసుకోండి. న్యాయంగా ఉండేందుకు, ధర్మంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. తెలియని వ్యక్తులతో అసలు శృంగారం చేయొద్దు. తెలిసిన వ్యక్తులు కూడా వాళ్ళ మెడికల్ స్టేటస్ తెలియకుండా చేయకూడదు. శృంగారం క్యాజువల్ కాదు. ఇట్ క్యారీస్ ఎ లాట్ ఆఫ్ లగేజ్ ఆల్సో.